పత్రికా సోదరులకు జైభీం. నా పేరు ఇబ్రాహిం శేఖర్, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మరియు బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు తలకొండపల్లి గ్రామంకు మండలానికి సంబంధించిన గ్రామం ఏదైతే ఖానాపూర్ ఉందో, ఖానాపూర్లో ఎస్సీలు సర్వే నంబర్ 16, 18, 20లో ఎన్నో సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న సందర్భం ఉండే. దాని నుండి ఏదైతే అదే గ్రామానికి చెందిన మదిరెడ్డి యాదిరెడ్డి గారు, మదిరెడ్డి రఘురామరెడ్డి గారు, మదిరెడ్డి జగత్ రెడ్డి గారు, మదిరెడ్డి తిరుపతి రెడ్డి గారు, మదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, మదిరెడ్డి తిరుమల రెడ్డి గారు అండ్ అదర్స్, వీళ్ళందరూ కూడా గ్రామంలో భూస్వాములండి. అంటే కనీసం ఒక్కొక్కరికి 15 నుంచి 20 ఎకరాల భూమి ఉన్నట్టు సమాచారం. అయితే వీళ్ళు ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో, అసైన్ ల్యాండ్ అయినా ఏదైతే సర్వే నంబర్ ఉన్నదో 16, 18, 20లో భూమిని వాళ్ళు అసైన్డ్ ల్యాండ్ చట్టం ప్రకారం ఏదైతే విరుద్ధమో ఆ విరుద్ధాన్ని వీళ్ళు పాటించినట్టు. అంటే ఈ మదిరెడ్డి కుటుంబం ఏదైతుందో, మదిరెడ్డి కుటుంబ సభ్యులందరూ కలిసి పార్వతి లక్ష్మణ్, సన్నాఫ్ నారాయణ, నైపుణ్య డెవలపర్స్, ఎంకే జగదీష్ అండ్ సన్నాఫ్ వంశీలు, అంగోతు బన్నె అండ్ సన్నాఫ్ సోమ్లా, వీళ్ళందరికీ ఎస్టీలకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అసైన్ ల్యాండ్ చట్టం ప్రకారం మన పేరు మీద ఉన్న భూమిని ఇతరులకు విక్రయించరాదు, కేవలం వాళ్ళ కుటుంబానికి వారసత్వంగా మాత్రమే ఇవ్వగలం. కానీ ఇతరులకు అమ్మే రైట్స్ మాత్రం వాళ్ళకు కూడా ఎవరి పేరు మీద పట్టాలనే వాళ్ళ పెరుగు లేదు. దీని రికార్డు మొదటి నుండి సర్కార్ అని ఉండే. అంటే సర్వే నంబర్ 18, సర్వే నంబర్ 16, సర్వే నంబర్ 20 సర్కార్ అని ఉండే. దాన్ని ఆ గ్రామంలో ఉన్న భూస్వాములు 15 నుంచి 20 ఎకరాలు ఒక్కొక్కరికి ఉంటే వాళ్ళు ఎవరైతే ఎస్సీలు ముందు సాగు చేసుకున్న సందర్భం ఉంటే ఎన్నడూ సాగు చేసుకోకుండా కూడా వాళ్ళ పేరు మీద పట్టాలు చేసుకుని ఈరోజు కేవలం ఎస్సీ ఎస్టీలకు ఒక భిన్నమైన వాళ్ళ ఆలోచనను అలా క్రియేట్ చేసి, వాళ్ళకి డిఫరెన్సెస్ క్రియేట్ చేసి ఈరోజు కేవలం ఎస్సీలే ఎస్టీలే కొట్లాడుకునేటట్టు చేసే వీళ్ళ కుట్రను ఈ సమాజంలో ఇప్పుడు దళిత యువకులు చైతన్యం ఉంది అనే విషయాన్ని వీళ్ళు మర్చిపోయారని నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. మదిరెడ్డి ఫ్యామిలీ గారు, మీకు మీడియా తరఫుకి వెళ్ళి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు ఆల్రెడీ భూమి ఉన్న కుటుంబాలు, మీది రెడ్డి కులం అయినప్పటికీ మీరు పేదవాళ్ళు అయితే మీరు తీసుకుంటే తప్పులేదు. కానీ మీకు ఆల్రెడీ 15 నుంచి 20 ఎకరాల భూమి పెట్టుకొని ఏమాత్రం భూమి లేని దళితుల భూములు గుంజుకోవడం అనేది మీకు సరి కాదు. ఈరోజు మరి ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి మరి ఈ గ్రామ ప్రజలందరూ కూడా వెళ్ళి కలిసినప్పుడు కూడా ఆ పెద్ద మనిషి కూడా క్లియర్గా మరి ఈ దళితులకు న్యాయం చేశారని చెప్పి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఫోన్ చేశారనే విషయం కూడా మాకు తెలిసింది. మరి ఇప్పుడు ఎంఆర్ఓ గారు అసైన్ ల్యాండ్ను ట్రాన్స్ఫర్ చేయొద్దు అనే విషయం ఎంఆర్ఓ గారికి తెలియదా అనేది మా ప్రశ్న. ఈ విషయంలో కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు జోక్యం చేసుకొని చట్టాన్ని కాపాడవలసిన అధికారులు చట్టాన్ని ఉల్లంఘిస్తే జిల్లా కలెక్టర్ గారు, ఈ రెవెన్యూ డివిజన్ ఏదైతే ఈ డివిజన్లో డివిజన్ ఆర్డీఓ గారు ఇమ్మీడియట్గా మేము చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే కసిరెడ్డి గారికి న్యాయం చేయవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారి పైన ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని చట్టపరమైన యాక్షన్ స్టార్ట్ చేయాలి. అంటే కేవలం ఎంఆర్ఓ గారి మీదనే కాకుండా భూమి పరంగా రికార్డుల పైన కూడా చట్టపరమైన యాక్షన్ స్టార్ట్ చేయాలని బీఎస్పీ డిమాండ్ చేస్తా ఉన్నది.
కాబట్టి ఇప్పుడు మా పోరాటం అనేది కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు తీసుకునే చర్యల మీదనే బీఎస్పీ నెక్స్ట్ కార్యాచరణ ఉంటుంది. అదేవిధంగా మేము బీఎస్పీ పార్టీ నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి పేదలైన దళితులకు మీరు న్యాయం చేస్తామని మీరు మాట ఇచ్చారు, న్యాయం చేయాలని కూడా బీఎస్పీ పార్టీ రిక్వెస్ట్ చేస్తూ డిమాండ్ చేస్తుంది. రిక్వెస్ట్ చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నది. బీఎస్పీ కార్యాచరణ అంతా కూడా మరి మా రాష్ట్ర బాధ్యులతో అందరితో మాట్లాడి, ప్రెసిడెంట్ గారు, కోఆర్డినేటర్ గారు, రాష్ట్ర కమిటీ మొత్తం మాట్లాడి ఒకవేళ ఈ పేద దళితులకు న్యాయం జరగకపోతే బీఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా కార్యక్రమం తీసుకుంటామని, అది కూడా బీఎస్పీ ఎప్పుడు కూడా చట్టానికి లోబడి రాజ్యాంగానికి అనుకూలంగా శాంతియుతమైన పోరాటాన్ని, కానీ ఇంతకుముందు ఎప్పుడు చూడని పోరాటాన్ని మాత్రం బీఎస్పీ కల్వకుర్తిలో చూపిస్తుంది అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఏం చేస్తుందిలే బీఎస్పీ అనుకుంటే పొరపాటే, ఏం చేస్తుంది బీఎస్పీ అనుకుంటే పొరపాటే. ఈ కింది ప్రజలను చైతన్యం చేసి తీసుకొచ్చి పోరాటం చేయగలిగే ఒక శక్తి ఉన్న పార్టీ బీఎస్పీ పార్టీ అనే విషయం పేదలు ఎప్పుడు అన్యాయానికి భయపడి అనుకూలంగా బతుకుతారు అని అనుకుంటే మీది పొరపాటే.